అలానే మిసిఎస్ రావు రాహుల్ కోట్రేలో రేవంత్ రెడ్డి ఉన్నారా లేదా అనే దాని మీద చంద్రబాబు గారి యొక్క రాజకీయ భవిష్యత్తు తెలంగాణలో ఆధారపడి ఉంది. ఆయన రాబోయేటువంటి రోజుల్లో తెలంగాణలో బాద్షాగా ఉంటారా లేదంటే అసలు ఎంటర్ కారా అనేది కూడా ఆధారపడి ఉంది. అందుకే ఫామ్ హౌస్లో ఉన్నటువంటి కేసీఆర్ అన్నీ అబ్జర్వ్ చేస్తున్నారు. అయితే రాహుల్ గాంధీకి ఈ మధ్యకాలంలో రేవంత్ రెడ్డి గారు దూరం అయ్యారు అనేటువంటిది వినిపిస్తోంది. రాహుల్ గాంధీ గారి కోటరీలో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు అని చెప్పి కొంతమంది అంటుంటే, లేరు, ఆయన దూరంగా పెట్టారు, సీఎం పదవి నుంచి కూడా తొలగించబోతున్నారు రేవంత్ రెడ్డి గారిని అనేది మరికొందరు చెప్తున్నటువంటి మాట. అయితే తాజాగా రాహుల్ గాంధీ గారు చేసినటువంటి వ్యాఖ్యలను ఎవరికి వాళ్ళే అనుకూలంగా తీసుకుంటూ ఉన్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి కొంతమంది బీజేపీ తోటి టైఅప్ అయి ఉన్నారు, కాంగ్రెస్లో ఉంటూ బీజేపీ కోట్లుగా వ్యవహరిస్తున్నారు అనేటువంటి అభిప్రాయాన్ని రాహుల్ గాంధీ గారే వ్యక్తం చేశారు. సరిగ్గా ఈ పాయింట్ దగ్గరే రేవంత్ రెడ్డి గారు బీజేపీ కోవట్టు, నరేంద్ర మోడీ గారిని పెద్దన్న అన్నారు, నరేంద్ర మోడీ గారిని ప్రశంసిస్తూ ఉన్నారు. ఇలాంటి అంశాలను తీసుకొస్తూ బీజేపీకి పెద్ద కోవట్టు కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గారే అనేటువంటి ఒక అభిప్రాయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తుంది బీఆర్ఎస్ పార్టీ. దానికి కారణం లేకపోలేదు. రేవంత్ రెడ్డి గారిని ఎంత బలహీనపరిస్తే అందుక బీఆర్ఎస్ పార్టీ బలపడుతుంది అనేటువంటి ఒక అభిప్రాయం ఉండొచ్చు. పైగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే బీఆర్ఎస్ పార్టీ ఏమీ చేయలేదు. అదే రేవంత్ రెడ్డి గారి బదులుగా ఎవరున్నా ఆ ప్లేస్లో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీకి అంతగా ఆందోళన హైరాణ పడాల్సినటువంటి అవసరం ఉండకపోవచ్చు. అందుకే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని వీలున్నంత వరకు రాజకీయంగా బదనాం చేయాలి, ఆయన వీలున్నంత త్వరగా దిగిపోతున్నాడు అనేటువంటి ప్రచారాన్ని బలంగా తీసుకెళ్ళాలి. అందుకే రాహుల్ గాంధీ గారు ఈ మధ్యకాలంలో రేవంత్ రెడ్డి గారికి అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు అనేటువంటి ఒక ప్రచారాన్ని బలంగా తీసుకెళ్ళింది బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ సమాజంలోకి. అది నమ్ముతూ ఉన్నారు కూడా. కానీ రెండు ఇన్సిడెంట్లు నేను గుర్తు చేస్తాను. రాహుల్ గాంధీ గారి కోటరీలో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు అనడానికి ఉదాహరణలు. ఒకటి, మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారి అంత్యక్రియలు. ఆ సందర్భంగా రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారిని పిలిచి ఆయన పక్కనే నుంచోబెట్టుకున్నారు వాహనంలో, అంత్యక్రియలు జరుగుతున్నటువంటి సందర్భంలో. అంటే రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ కోటరీలో ఉన్నట్ట లేనట్ట అనేది మీరు అర్థం చేసుకోవచ్చు. రెండు, తాజాగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా బీజేపీకి సంబంధించిన కోవట్లుగా కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు అని చెప్పి ఆయన చేసినటువంటి కామెంట్ని రేవంత్ రెడ్డి గారికి అన్వయింపజేశారు కొంతమంది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. కానీ వాస్తవంగా ఆయన వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు ఏంటంటే, గుజరాత్కు సంబంధించి గుజరాత్లో ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బీజేపీ కోట్లుగా కొంతమంది వ్యవహరిస్తూ ఉన్నారు, జస్ట్ 5% ఓటుని కనుక ఇంక్రీజ్ చేసుకోగలిగితే గుజరాత్లో కాంగ్రెస్ పార్టీదే అధికారం అనేటువంటి విషయాన్ని రాహుల్ గాంధీ గారు చెప్పారు. దీన్ని దేశం మొత్తానికి ఆపాదించారు ప్రత్యర్థులు, కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసేసారు. తెలంగాణ గురించి కూడా ప్రస్తావించారు రాహుల్ గాంధీ గారు అదే సందర్భంలో. 22% ఓట్ బ్యాంక్ని కాంగ్రెస్ పార్టీ పెంచుకోగలిగింది, తెలంగాణ కాంగ్రెస్ ప్రస్తుతం అధికారంలో ఉంది అనేటువంటి విషయాన్ని ఆయన గుజరాత్ లీడర్లకు చెప్పారు. గుజరాత్ లీడర్లకి చురకలు అంటిస్తూ తెలంగాణ మోడల్ని తీసుకొని మీరు అధికారంలోకి రండి అని చెప్పేసి చెప్పారు. మరి రాహుల్ గాంధీ గారికి రేవంత్ రెడ్డి గారు దగ్గరగా ఉన్నట్ట లేనట్ట ఈ కామెంట్ని బట్టి చూస్తే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీకి దగ్గరగా ఉన్నారు అని చెప్పి చెప్పడానికి ఇది రెండవ ఉదాహరణ. అయితే ఏంటి, ఏం కాబోతుంది రాబోయేటువంటి రోజుల్లో రాజకీయం రాహుల్ గాంధీ గారి కోటరీలో రేవంత్ రెడ్డి గారు ఉంటే అని చెప్పి మీరు అనుకోవచ్చు. రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారి కోటరీలో కొనసాగుతూ ఉంటే రాబోయేటువంటి రోజుల్లో బీజేపీ కూటమి భాగస్వామ్య పార్టీలతోటి తెలంగాణలోకి ఎంటర్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు తెలంగాణలోకి అడుగు పెడతారు, పవన్ కళ్యాణ్ గారు అడుగు పెడతారు, బీఆర్ఎస్ పార్టీ ఖాళీ
అయ్యేటువంటి అవకాశం ఉంది. అలా కాకుండా రేవంత్ రెడ్డి గారు కనుక బీజేపీలోకి వస్తే బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి ప్రచారం ప్రకారం అప్పుడు కాంగ్రెస్ పార్టీ వైపు కేసీఆర్ గారు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. టోటల్గా బీఆర్ఎస్ పార్టీ మునిగిపోయేటువంటి అవకాశం ఉంది. ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ తెలంగాణలోకి అడుగు పెడుతుందో ఆ మరుక్షణం నుంచి బీఆర్ఎస్ పార్టీకి కౌంట్ డౌన్ ప్రారంభమైనట్టే. అందుకే వీలున్నంత వరకు చంద్రబాబు నాయుడు గారిని తెలంగాణలో అడుగు పెట్టకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం మొదలుపెట్టారు కేసీఆర్ గారు. ఈ విషయాన్ని ఆర్కే తన వీకెండ్లో కూడా పొందుపరిచారు. చంద్రబాబు నాయుడు గారికి తెలంగాణలో ఏం పని అని చెప్పి కేసీఆర్ గారు ప్రశ్నిస్తూ ఉన్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారు తప్ప ఎవరైనా రావచ్చా తెలంగాణలోకి? కేసీఆర్ గారేమో దేశకి నేత అంటూ అన్ని రాష్ట్రాలకు తిరగచ్చు. చంద్రబాబు నాయుడు గారు మాత్రం తెలంగాణలో అడుగు పెట్టకూడదు. ఏంటి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ద్రోహం ఏంటి? తెలంగాణకి 2020 విజన్ తోటి ఐటీ సెక్టార్ని హైదరాబాద్లో డెవలప్ చేయటమేనా? ఇవాళ హైదరాబాద్లో కానీ లేదా తెలంగాణలో కానీ భూముల రేట్లు ఈ స్థాయిలో ఉండటానికి కానీ లేదా తలసరి ఆదాయం భారతదేశంలోనే టాప్గా ఉండటానికి కానీ చంద్రబాబు నాయుడు గారు కారణం కాదా అనేటువంటి విషయాన్ని హరీష్ రావు గారు, కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, వాళ్ళ కలగొండ ఫ్యామిలీ గుండె మీద చేసుకుని చెప్పాలి. బహుశా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎవరికైనా న్యాయం చేశారు చంద్రబాబు నాయుడు గారు అంటే ఖచ్చితంగా తెలంగాణకి న్యాయం చేశారని చెప్పి చెప్పచ్చు. ఇది ఏ ఆర్థికవేత్తను అడిగినా, ఏ సామాజికవేత్తను అడిగినా, ఏ రాజకీయవేత్తను అడిగినా చెప్తారు. సీనియర్స్ని అడగాలి, సీనియర్స్ని అడిగితే చెప్తారు. చంద్రబాబు నాయుడు గారు తెలంగాణకి ఏం చేశారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉండి అనేటువంటి విషయాన్ని ఎవరైనా చెప్తారు. నర్సిరెడ్డి గారు చెప్తారు, రేవంత్ రెడ్డి గారు చెప్తారు, ఇంకా కొంచెం సీనియర్స్ని అడిగితే చెప్తారు. చాలామంది సీనియర్స్ ఉన్నారు. మరి చంద్రబాబు నాయుడు గారిని తెలంగాణకి ఏం పని, తెలంగాణలోకి ఏం పని ఆయనకి అని చెప్పి ఎందుకు కేసీఆర్ గారు అంటున్నారంటే, కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీని క్లోజ్ చేసుకోవాల్సి వస్తుంది, తెలుగుదేశం పార్టీ తెలంగాణ ఎంటర్ అవుతాయని చెప్పి తాజాగా ప్రశాంత్ కిషోర్ గారు ఒక సర్వే ఇచ్చారు. ఆ సర్వే చూసిన తర్వాత ఫామ్ హౌస్లో ఉన్నటువంటి కేసీఆర్ గారికి నిద్ర పట్టడం లేదు అనేది బీఆర్ఎస్ పార్టీలో ఉండేటువంటి వాళ్ళే చెప్తున్నటువంటి మాట. అందుకే బీఆర్ఎస్ పార్టీలో ఉండేటువంటి చాలామంది లీడర్స్ చంద్రబాబు గారితో టచ్లో ఉన్నారు. ఈ విషయాన్ని గమనించినటువంటి కేసీఆర్ గారు బీజేపీకి చంద్రబాబు గారిని దూరం చేయాలి అనేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ ప్రయత్నం ఫలించేటువంటి పరిస్థితులు కనిపించట్లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు బీజేపీలోకి వెళ్తున్నారు, గురు శిష్యులు అవుట్ అవుతున్నారు అని అంటే బీఆర్ఎస్ పార్టీకి ఏదో ఓట్ బ్యాంక్ పెరుగుతుంది అనుకుంటూ ఒక ప్రచారాన్ని చేస్తున్నారు. రాహుల్ గాంధీతో దూరంగా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు అనేటువంటి విషయాన్ని ఆయన ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నారు. సో ఆయన ప్రొజెక్షన్స్ వర్కౌట్ అయ్యేటువంటి పరిస్థితి లేదు. రాబోయేటువంటి రోజుల్లో తెలంగాణ భాష చంద్రబాబు గారు కాబోతున్నారు అనేదానికి ఢిల్లీ నుంచి బీజేపీ పెద్దలు ఇస్తున్నటువంటి సంకేతాలే నిదర్శనం. సో కాబట్టి నో ఎంట్రీ బీజేపీ దగ్గర బీఆర్ఎస్ పార్టీకి ఇప్పటికే ప్రయత్నాలు చేశారు, వైఫల్యం చెందారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీతోటి జట్టు కట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కేసీఆర్ గారు. రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ కోటరీలో ఉన్నంతకాలం ఆయన ప్రయత్నాలు ఫలించేటువంటి అవకాశం లేదు. అందుకే రేవంత్ రెడ్డి గారిని పంపించాలి అనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి అది సక్సెస్ అయ్యేటువంటి పరిస్థితి అయితే కనిపించట్లేదు. రెండుకి చెడ్డ రేవడిలాగా కేసీఆర్ గారు మిగిలిపోతారనేది బీఆర్ఎస్ పార్టీలో ఉండేటువంటి వాళ్ళే అంచనా వేస్తూ ఉన్నారు. మరి రాబోయేటువంటి రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు తెలంగాణలో ఎంటర్ అయితే ఏం కాబోతుంది అనేది మీరు కూడా మీ అభిప్రాయాన్ని తెలియజేయచ్చు. థ్యాంక్ యూ.